ఇప్పుడు మనము ఈ డేటా సెట్‌లో పేరేమో డీతో స్టార్ట్ కావాలి. డిపార్ట్‌మెంట్ ఐటీ కావాలి. సాలరీ ఏమో 1,00,000 కంటే ఎక్కువుండాలి. అటువంటి ఎంప్లాయీస్ డీటెయిల్స్ మాత్రం కావాలి మనకు. ఎట్లా? దీనికోసం మనమేమి ఫార్ములా జ్ఞాపకం పెట్టుకోనక్కర్లేదు. షార్ట్‌కట్ జ్ఞాపకం పెట్టుకోనక్కర్లేదు. ఇది ఎక్సెల్ టేబుల్. దీనిలో ఇన్‌బిల్ట్ ఫిల్టర్ ఉంటది. ఈ డ్రాప్ డౌన్‌ను మనము క్లిక్ చేసి టెక్స్ట్ ఫిల్టర్ క్లిక్ చేద్దాం ఫస్ట్. టెక్స్ట్ ఫిల్టర్‌లో ఏమని పెడదాం మనం? బిగిన్స్ విత్ డి అని పెడదాం. ఓకే. డి. ఓకే అందాం. డిపార్ట్‌మెంట్ మళ్ళీ దీన్ని డ్రాప్ డౌన్ పెడదాం. 3 ఫిల్టర్‌లు పెడదాం మనం. దీన్ని మనం క్లిక్ చేస్తే మళ్ళా ఇక్కడేమున్నది మళ్ళీ టెక్స్ట్ ఫిల్టరే. మళ్ళీ బిగిన్స్ విత్ మనకు ఐటీ కావాలి కాబట్టి ఐ అనేది టైప్ చేస్తాం. ఇప్పుడు ఓకే చేస్తాం. తర్వాత సాలరీ మనకు కావాలి. సాలరీ ఎంతుండాలి? వాల్యూ ఫిల్టర్ ఇది. టెక్స్ట్ ఫిల్టర్ కాదిది. దీనిలో మనము గ్రేటర్ థాన్ 1,00,000 ఇప్పుడు ఓకే చేద్దాం. చూసిర్రా? ఐటీ డిపార్ట్‌మెంట్‌లో డీతో స్టార్ట్ అయ్యే పేర్లున్న వాళ్ళు ఇంతమందున్నారు. వాళ్ళది ఇంకొక కండిషన్ ఏందంటే, వాళ్ళ సాలరీ 1,00,000 కంటే ఎక్కువున్నది. ఇంతమంది ఎంప్లాయీస్ 1,00,000 కంటే ఎక్కువ. 3 కండిషన్స్ 3 ఫిల్టర్స్ పెట్టినాం. 2 టెక్స్ట్ ఫిల్టర్స్, ఒకటి వాల్యూ ఫిల్టర్. ఈ రకంగా మనము ఎక్సెల్ టేబుల్‌లో ఫిల్టర్స్ అప్లై చేయొచ్చు. ఇంకొక వీడియోలో వేరే రకమైన ఫిల్టర్ మనము అప్లై చేసి చూద్దాం. ఓకే.